రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక నిర్ణయాలకు తెరలేచింది. ఆంధ్రప్రదేశ్లో దళిత సామాజిక వర్గాల వర్గీకరణకు, తెలంగాణలో బీసీ వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెంచేందుకు గట్టి పునాది పడింది. రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని అనుమానాలున్నప్పటికీ జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. ఇటీవల ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా యూనిట్ గా చేయాలని కొంతమంది మంత్రులు కోరారు. అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నివేదికను యథాతథంగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రూప్ 1 కేటగిరీలో రెల్లి ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3 మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్ గా అమలు జరపాలని నిర్ణయించారు. రోస్టర్ పాయింట్లను 200గా ప్రభుత్వం నిర్ణయించింది. బేడ, బుడగ, జంగాలను రెల్లి ఉపకులాల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్ కు తీర్మానాన్ని పంపించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 2026 సెన్సస్ రాగానే జిల్లాల వారీగా అమలు జరిపే అంశాన్ని పరిశీలిద్దామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నెల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. అదే రోజు తీర్మానాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్ కు పంపాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి తెరదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించారు. డి కేటగిరీలో ఆది ఆంధ్ర మాల, ఆది ఆంధ్ర మాదిగ కులాలను బీసీ కేటగిరీల్లోనూ చేర్చారు. రానున్న కాలంలో P4 ద్వారా కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. గతంలో రామచంద్ర కమిషన్ వేసింది కూడా చంద్రబాబేనని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన 2 బిల్లులు ఆమోదం పొందాయి. తొలుత తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ బిల్లు 2025, తెలంగాణ బీసీ బిల్లు 2025ను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 29%. వాటిని 42%కి పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్టరూపం దాల్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీతో వాటికి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులే. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50% మించకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒకవేళ రిజర్వేషన్లను పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లుల్లో పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేరి వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. రిజర్వేషన్ అంశంపై పల్లె పల్లెలో ప్రచారం చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మాదిగ, మాల సామాజిక వర్గాలకు సమన్యాయం చేశామని జనంలో వివరించేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. సహేతుకమైన, హేతుబద్ధమైన వర్గీకరణకు తాము సిద్ధమైనందున ఎవరూ అభ్యంతరం చెప్పరని టీడీపీ భావిస్తోంది. బీసీ ఎస్సీలు తమ పార్టీకి పట్టుకొమ్మగా ఉన్నారని టీడీపీ చెప్పుకుంటోన్న తరుణంలో వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇకపై చేపట్టే చర్యలను పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. రాజ్యాంగ రక్షణకు కేంద్రం మద్దతిస్తుందని ఆశిద్దాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.